రైట్. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాటలకు ప్రభావితమై ఒక నిరుద్యోగి ఆత్మహత్య యత్నం చేసిండు. ఎస్, నేను అన్నది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. రేవంత్ రెడ్డి మాటలు, ముఖ్యమంత్రి గారు బాజాబ్తా మీరు ఎంట్రీని దాగి వస్తారా, బాయిల దునికి వస్తారా, ఏం చేసినా కూడా నేను గివే ఉద్యోగాలు ఇస్తా అంటే అది మనసుకు తీసుకొని ఒక వ్యక్తి ఖమ్మం జిల్లా 3 మంత్రులు ఉన్న జిల్లా నుండి ఒక వ్యక్తి ఏం చేసిండంటే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హాస్పిటల్లో పడ్డాడు. ఒకవేళ కిస్మత్ మంచిగా లేకుంటే ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉండేటోడు కూడా కాదు వాస్తవానికి. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందిస్తలేదు దాని మీద. ఆయన ఒక మరణ వాంగ్మూలం రాసి డైరెక్ట్ అందులో రేవంత్ రెడ్డి పేరు, అలా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన పేరు, అట్లాగే ఎవరైతే ప్రభావితం చేసి గత ప్రభుత్వాన్ని పడగొట్టి మన ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి మా నిరుద్యోగులను నమ్మించి వాడుకొని గద్దెనెక్కినరో దాంట్లో కీలకంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పేరు. ఈ 3 పేర్లని అందులో మరణ వాంగ్మూలంలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఎవరు కూడా ప్రభుత్వం నుంచి పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఒకసారి ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు కొడంగల్ రవికుమార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత? అసలు ఏమనిపించింది నిజంగా? ఒక నిరుద్యోగులు ఇంతకుముందు గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా చూసినాం మనం. మళ్ళీ ఇంకో నిరుద్యోగి ఈయన నన్ను ఇట్లా అన్నాడు కదా అని చెప్పి నేను ఇట్లా చేసుకుంటున్నా అని చెప్పి కూడా మెన్షన్ చేసినటువంటి వార్త. అది ఇంత కలిసివేస్తూ ఉంది మనసునేది. ఏంది అసలు, ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు దాన్ని? అది మరణ వాంగ్మూలం కాదు, మళ్ళీ కూడా చెప్తున్నా, మరణ వాంగ్మూలం కాదు. నేను ప్రతి టీవీలో ఛార్జ్ షీట్, అది ఎవరికి ఛార్జ్ షీట్? కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఛార్జ్ షీట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల కన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరు ప్రవళిక అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ నుండి ప్రెస్ మీట్ పెట్టిండు. మీ వెనుక మేము ఉంటాం, ప్రవళిక ఆత్మహత్యకు మేము అండగా, ప్రవళిక కుటుంబానికి మేము అండగా ఉంటాం, ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని ముసలిక నేరుగా వచ్చిండు. మరి అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 మంది చనిపోయిండు. ఇప్పటికి 22 మంది చనిపోయిండు. కానీ మనోడు 23వ వ్యక్తి మనోడు అవుతుండే. కానీ అదృష్టవశాత్తు మనకు బతికిండు, చాలా మంచిది. కానీ ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి స్పందించిన పాపన పోలేదు. ఆ రోజు ఎందుకోసం స్పందించాల్సి వచ్చింది అంటే మా ఓట్లు కావాలి, మా తల్లిదండ్రుల ఓట్లు కావాలి, మా చుట్టుపక్కల ఓట్లు కావాలి. నిజంగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు ఓట్లు వేసినా దాదాపు 1 కోటి ఓట్లు అవుతాయి. అంటే ఒక్కొక్క నిరుద్యోగతో పాటు ఇంకా 2 ఓట్లు వేసినా దాదాపు 1 కోటి ఓట్లు అవుతాయని ఆయన చెప్పిండు. 1 కోటి ఓట్లు మేము వేయించినాం, బరాబరి మేము వేయించినాం కాబట్టి మీరు గెలిచిండ్రు. గెలిచిన తర్వాత 22 మంది చనిపోతే ఒక్కరోజు కూడా నోరు మెదపలేదు. దానికి పైపెచ్చి ఒక మాట అన్నాడు, ఇండ్రిని దాయి వచ్చినా కూడా నేను ఒక ఉద్యోగం పెంచాను. అంటే నీకు ఓటు వేయించిన పాపానికి మేము ఇండ్రిని దాయి కావాలా? నీకు ఓటేపించిన పాపానికి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, నీకు ఉద్యోగం ఇచ్చిన పాపానికి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైన వాళ్ళం. ఆ కారణంలో మళ్ళీ నీకు ఉద్యోగం, నీకు సీఎం పదవి వచ్చిందంటేనే నిరుద్యోగుల భిక్ష. అది నిరుద్యోగుల భిక్ష మాత్రమే. అది రేవంత్ రెడ్డి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఆ భిక్షం మేము వేసిన భిక్షంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది మర్చిపోయి అధికార దాహంతో, అధికార మదంతో అంటారు, అధికార మదంతో అడుగడుగున నిరుద్యోగుల్ని హింసిస్తున్నారు, అడుగడుగున నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. 2.5 సంవత్సరాల్లో దాదాపు 18 సార్లు మోసం చేసిండ్రు. ఏ రకంగా అంటే 2 లక్షల ఉద్యోగాలు లేనప్పుడు 1,94,000 ఉద్యోగాలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇస్తే ఆ బిస్వాల్ కమిటీ నివేదిక తీసుకొని ఇంకా 6,000 ఇమ్మీడియట్గా 6,000 పైచులకు ఉద్యోగాలు రిటైర్డ్ అవుతున్నారు. మొత్తం కలిపి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పిండ్రు. కానీ ఆ 2 లక్షల ఉద్యోగాలు లేనప్పుడే ఉన్నాయని నమ్మించి మోసం చేసిండ్రు. ఆ తర్వాత సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము, సంవత్సరంలో 2 జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది ఇవ్వకుండా ఆ రకంగా మోసం చేసిండ్రు. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ పేరు మీద పిల్లలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఏం చేస్తారు, ఏం చేయాలి అని చెప్పేసి మోసం చేద్దామని మరొకసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చి మరొకసారి మోసం చేసిండ్రు. ఆ మోసం చేస్తూ ఆ పిల్లలందరూ ఏదో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1లో మెయిన్స్కు 1:100 ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 1:100 అనేది వాళ్ళ చేతుల పని, చిన్న పని, దానికి ఏం స్పెషల్గా ఇది లేకుంటుంది. కానీ కొంతమందికి 1:50 ఇస్తే తక్కువ మందికి అవకాశాలు ఇస్తాయి, 1:100 ఇస్తే ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. ఆ 1:100 ఇస్తామని చెప్పేసి
చెప్పి ఆ రకంగా మళ్ళీ మోసం చేసిండ్రు ఇవ్వకుండా అసెంబ్లీ సాక్షిగా చెప్పి అరే అని చెప్పేసి అప్పటికే మాకు ఒక పిడుగు లాంటి వార్త తెలిసింది GO 29 అని చెప్పేసి SC ST బీసీల పాలిట అడుగడుగున అది ఒక మరణ శాసనం. ఎందుకు మరణ శాసనం అంటే భారతదేశంలో సివిల్ సర్వీస్ స్థాయి ఉద్యోగులు IAS IPS IFS లాంటి ఒక 28 ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఆ తర్వాత అంత స్థాయిలో తెలంగాణ సివిల్ సర్వీస్ ఉద్యోగాలు అంటే గ్రూప్ 1 ఉద్యోగాలు. ఆ గ్రూప్ 1 ఉద్యోగాలకు అంటే గ్రూప్ 1 ఉద్యోగాలకు బడుగు బలహీన వర్గాల బిడ్డలను దూరం చేసింది ఆ GO 29. ఇప్పుడు కూడా మనకు అర్థమవుతుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత దానికోసం మేము రాసరోకు చిన్న ధర్నా చేస్తే ఈపులు అలిగేటట్లు ఎక్కడ దక్కన రక్తాలు గారేటట్లు కొట్టి మమ్మల్ని అడుగడుగుని హింసించిండ్రు. పోలీసులు వచ్చి హింసకు గురి చేసిండ్రు. ఆ హింస ఎట్లా ఉందంటే మమ్మల్ని కొట్టడం మా చెల్లెమ్మల్ని హాస్టల్లోకి వెళ్ళి కొట్టిండ్రు. హాస్టల్లోకి వెళ్ళి వెనకబడి కొట్టిండ్రు పోలీసులు. ఆ వీడియోలు మీరు కూడా చూసిండ్రు. ఆ వీడియోలు ఇప్పుడు కూడా మనకు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత అదొక రకమైన మాకు ఇంత బాధలు ఉంటే 3 రోజుల్లో ఎగ్జామ్ ఉంటుంది. 3 రోజుల్లో ఎగ్జామ్ ఉంటే మెడలు వంచి మమ్మల్ని ఎగ్జామ్ రాయించారు. ఆగండి అయ్యా, నిన్న మొన్న మేము రాష్ట్రంలో ఒక ధర్నా చేసినాము GO 29 కోసం, ఆగండి అంటే లేదు నేను పెట్టి తీరుతానని చెప్పేసి పెట్టింది ఇది చేసిండు. ఆ రకంగా మోసం చేసిన, ఆ రకంగా ఇబ్బంది పెట్టి అది సరే ఎగ్జామ్ పెట్టిన తర్వాత కరెక్షన్ అన్న కరెక్ట్ జరిగిందంటే కరెక్షన్ కరెక్ట్ జరగలేదు. ఈ రకమైన మళ్ళీ అక్కడ ఒక ఇబ్బంది గురి చేసిన. ఈ రకంగా ఇబ్బంది గురి చేస్తూనే ఒక్కనొక సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మాకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, మీ భిక్షతోనే మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, మరొక్కసారి మా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వండి, సర్పంచులుగా ఉద్యోగాలు ఇవ్వండి, మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఆ తర్వాత ఆ 40,000 ఉద్యోగాలు ఇస్తుంటే సరే అని చెప్పేసి మేము ఆయన అన్నట్టు మళ్ళీ పెద్ద మనుషులు తీసుకుని వాళ్ళ సర్పంచులకు గెలిపించినాం, ఊళ్ళో సర్పంచులకు గెలిపించిన తర్వాత కూడా ఒక్కరోజు అయినా మళ్ళీ ఆ 40,000 ఉద్యోగాల గురించి మళ్ళీ ఒకసారి మోసం చేసింది. ఈ రకంగా అడుగడుగున మోసాలు చేస్తూనే ఉన్నారు. ఇట్లా చేస్తూనే ఇంకోవైపు మేము కరెక్షన్ సరిగా లేదు, ఈ ప్రాసెసే తప్పు ఉంది, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ తర్వాత కరెక్షన్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, సరిగా కరెక్షన్ చేయలేదు అని చెప్పేసి మేము హైకోర్టు మెట్లెక్కితే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు దాదాపు 4.5 నెలలు సుదీర్ఘ విచారణ తర్వాత మాకు అనుకూలంగా తీర్పిస్తే సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తెచ్చి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తెచ్చి ఆ రోజు మా మీద కేసు గెలిచింది. ఆ 10 రోజుల పీరియడ్లో, ఆ 10 రోజుల 12 రోజుల పీరియడ్లో మీరు ఒకసారి గమనిస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు 3 కోట్లకు అమ్ముకున్నారని చెప్పిండ్రు. మా పిల్లలందరూ కూడా చాలామంది 3 కోట్లు 4 కోట్లు అని చెప్తా ఉన్నారు. అంటే అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ట్రాన్స్పరెన్సీ లేకుండా కనీసం ప్రభుత్వం నుంచి ఒకరు కూడా స్పందించకుండా డైరెక్ట్గా రాత్రి 1 గంటలకు రిజల్ట్స్ ఇచ్చిన పరిస్థితి. రాత్రి 1 గంటలకు ఎవరు రిజల్ట్స్ ఇస్తారు? రాత్రి 1 గంటలకు ఎవరు పనులు చేస్తారు? దొంగలు పని చేస్తారు. మీరు దొంగతనం చేసిందని ఆడ తెల్లమైంది. హైకోర్టు చెప్పింది మీరు ట్రాన్స్పరెన్సీ లేదు, మీరు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఉంది, GRలో లిస్ట్ ఇవ్వలేదు, సో ట్రాన్స్పరెన్సీ లేదు, మీరు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి అంటే TGPSC ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా మా డిమాండ్ అదే. ఈ రోజటి వరకు కూడా గ్రూప్ 1 పైన CBI ఎంక్వైరీ జరగాలి, GRL లిస్టు బయట పెట్టాలి, ప్రిలిమ్స్ ఇప్పుడు ఇచ్చిన ర్యాంకర్లందరూ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్లు బయట పెట్టాలి అనేది మా డిమాండ్. అంటే వాళ్ళని తీసుకొచ్చి కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టించారు కదా, మేమంతా జెన్యున్గా రాసినాం, పాస్ అయినాం, కావాలనే ఇదంతా కాంట్రవర్సీ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది జెన్యున్గా ఉండొచ్చు, అందరూ అని చెప్పట్లేదు. నా ఒపీనియన్లో కొంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది జెన్యున్గా లేరు అనేది మా అభిప్రాయం. మా నిరుద్యోగుల అభిప్రాయం అంతా కూడా ఎక్కువ మంది జెన్యున్గా లేరు, చాలా మంది జెన్యున్గా లేరు, కొంతమంది మాత్రం జెన్యున్గా ఉన్నారనేది మా అభిప్రాయం. కొంతమంది ఉండొచ్చు, అందరూ అనేది కాదు, కొంతమంది ఉండొచ్చు. మాకు చాలా అనుమానాలు ఉండే, ఒక్కటి కూడా నివృత్తి చేయలేదు. సరే, ఇప్పటికీ 2.5 ఏళ్ళు గడిచిపోయిందా? 2.5 ఏళ్ళు గడిచిపోయి 14 సార్లు మోసం చేసిండ్రు. ఆ 14 సార్ల మోసాన్ని మేము నయవంచన అంటాం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల నయవంచన గురి చేసింది. అడుగడుగున నయవంచన గురి చేస్తూ అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఎక్కడ చిన్న రాస్తారోక చేసినా, చిన్న ధర్నా చేసినా తీసుకుపోయి అరెస్టులు చేసి, ముందస్తు అరెస్టులు అంట. మేము కార్యక్రమం పెట్టుకుంటే ముందస్తు అరెస్టులు ఎందుకు? కార్యక్రమం చేయనీలే కదా. భారత రాజ్యాంగం మాకు స్వాతంత్రం ఇచ్చింది, ఆర్టికల్ 19(1) ఇచ్చింది. ఆ ఆర్టికల్ 19(1) అనేది తెలంగాణ అమలు ఇంప్లిమెంట్ అవుతలేదు. నాకు అదే బాధ అనిపిస్తుంది, ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మీరందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఒక సభ పెట్టుకున్నారు, నిజంగా జెన్యున్గా ఉంటే వీళ్ళు సపరేట్గా కొట్లాడాలి కదా, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి ఎట్లా పోతారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎందుకు వచ్చినాం? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కుహానా మేధావులు, కొంతమంది లీడర్లు మా వెనకాల ఎందుకు తిరిగిండ్రు?
ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటుంది. ఎప్పుడైనా మా వాయిస్ చిన్నది కాబట్టి మీలాంటి మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేస్తూ చాలా మంది సపోర్ట్ చేస్తూ మీడియా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేస్తూ మా వాయిస్ కొంత దూరం తీసుకెళ్ళిండ్రు. కానీ దీనికన్నా కూడా పెద్ద వాయిస్ ఎవరిదంటే ప్రతిపక్షం వాయిస్, రాజకీయంగా ప్రతిపక్షం వాయిస్. అప్పుడు మేము తప్పకుండా ప్రతిపక్షాన్ని ఆశ్రయించాల్సిందే, మాకు సపోర్ట్ చేయాలని అడగాల్సిందే. ఆ అడగడానికి వెళ్తున్నాం తప్ప వీళ్ళు గుర్తించుకోవాల్సిందంటే వీళ్ళలాగా 10వ తరగతి ఫెయిల్ అయ్యి రాజకీయాలు చేస్తలేము, వీళ్ళలాగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి రాజకీయాలు చేస్తలేము, వీళ్ళలాగా డిగ్రీలు ఫెయిల్ అయ్యి రాజకీయాలు చేస్తలేము. మేము నిర్ద్వందంగా మేము ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం. అది కూడా ఎట్లా? భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం, తెలంగాణ ముఖ చిత్రం చదివినాం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చదివినాం, తెలంగాణ సామాజిక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళం మేము తెలంగాణలో. ఇవన్నీ కూడా చదవడంతో పాటు ఆ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళం. ఎవడో ఒక లీడర్ చెప్తేనే మేము పోము. మేము ఎందుకంటే డిగ్రీలు పీజీలు చేసినాం, పిహెచ్డీలు చేసినాం. ఊరికి ఏదో అల్లటప్పగా ఇట్లా గల్లీలో తిరిగే చిన్న చిన్న లీడర్లం కాదు, లేకపోతే ఏదో అట్లా బ్యాక్ డోర్ నుంచి వచ్చిన సీఎంలంగా మేము అట్లా కాదు. అయితే ఇప్పుడు సూటిగా మీకు రాజకీయాలు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా? ఉద్యోగాలు కావాలి. మాకు కావాల్సిన ఉద్యోగాలు 1,82,000 ఉద్యోగాలు ఇంకా మాకు బాకీ ఉన్నారు. 18,000 ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పిండ్రు. మాకు 1,82,000 ఉద్యోగాలు మాకు కావాలి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? మేము అడ్డుకోవట్లేదు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు జూన్ 2 రోజు ఒక మాట చెప్పిండు, 15,000కు తగ్గకుండా పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి డైరెక్ట్గా. ఆ తర్వాత కొత్త వచ్చిన డీజీపీ గారు 19,200 ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. ఆ ఈ రెండు మాటలను ఆసరా తీసుకుని లక్షలాది మంది నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ బాట, అశోక్ నగర్ బాట పట్టిండ్రు. మళ్ళీ గ్రామాల నుంచి ఇట్లా పట్టిండ్రు. వచ్చిన 50,000 60,000 తీసుకొని అప్పులు తీసుకొని, లేకపోయినా అప్పులు తీసుకొని పట్టిండ్రు. కోచింగ్ సెంటర్లు స్టడీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. మరి వాళ్ళ ఆశల పైన నువ్వు నీళ్ళు చల్లినట్టే కదా. నువ్వు 19,200 దాదాపు ఇప్పుడు 5-6 లక్షల మంది తప్పకుండా రాస్తారు. 5-6 లక్షల మంది రాసేటప్పుడు నువ్వేం చేయాలి? 5-6 లక్షల మంది రాసేటప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇస్తానన్నమాట 15,000 ఇవ్వాలి కదా. దాదాపు 4 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేదు. 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. నువ్వు ఇస్తానన్న 15,000 ఇస్తే, నువ్వు ఇస్తానన్న 19,000 ఇస్తే అయిపోతుంది కదా. కావాలని 5,000 ఇచ్చి ఆ తర్వాత 2,400 పెంచి మొత్తం 7,300 పైచీలకు పోస్టులు ఇచ్చి అడుగడుగున నిరుద్యోగుల్ని అవమానపరచడమే కదా ఇది. అంటే ఇప్పుడు ఇది కూడా ఒక రకమైన మోసం. ఇది కూడా ఒక రకమైన మోసం. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇప్పుడు పెట్టబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో 7,437 పోస్టులకు సంబంధించినటువంటి ఎస్ఐపిసికి సంబంధించిన ఎగ్జాము, దీని మీద చాలా కుట్రలు జరుగుతున్నాయని చెప్పి నిన్న ఒక అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసుకొని డీజీపీతో చెప్తాడు. దీని వెనక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని అతీత శక్తులు కూడా తోడయి దీన్ని నీరుగార్చే ప్రయత్నం. అంటే అతీత శక్తులు ఎవరు మీరే అనుకోవచ్చా? మేము భారత రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళం, భారతదేశ రాజ్యాంగానికి లోబడి పనిచేసేటోళ్ళం, భారతదేశ రాజ్యాంగానికి లోబడే ఏదైనా మేము చేసేటోళ్ళం. మేము ఎప్పుడు అతీత శక్తులు కాదు. నిరుద్యోగులు అంటే ఓన్లీ, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మీ లీడర్లలాగా 10వ తరగతి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదు. మీ లీడర్లలాగా రౌడీయిజం చేసి వచ్చిన వాళ్ళం కాదు. మీ లీడర్లలాగా ఇది భూదందాలు చేసి వచ్చిన వాళ్ళు, సెటిల్మెంట్లు చేసి వచ్చిన వాళ్ళం కాదు. మీ లీడర్ల లెక్క రేపులు చేసి వచ్చిన వాళ్ళం కాదు. మేము నిర్ద్వందంగా నిజాయితీగా పీజీలు పిహెచ్డీలు చేసి వచ్చిన వాళ్ళము, చదువుకున్న వాళ్ళము. మేము ఎటువంటి అతీత శక్తులం కాదు. అది అటువంటి మాటలు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోవాలి ఇమీడియట్గా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారు, నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. మళ్ళీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే 2.5 సంవత్సరాలుగా, దాదాపు 1.5 సంవత్సరం అయితే పూర్తిగా రోడ్ల మీద ఉన్నాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు రిపోర్ట్ ఇవ్వలేదా? ప్రతిరోజు రోడ్ల మీద కొట్లాడుతున్నారు పిల్లలు, పాపము ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐపిసి కావాలని కొట్లాడుతున్నారు, మెగా డిఎస్ ఇస్తానన్నావు, మెగా డిఎస్ ఇవ్వాలని కొట్లాడుతున్నారు. ఆ తర్వాత గ్రూప్ 1 కావాలని కొట్లాడుతున్నారు, గ్రూప్ 2 కావాలని కొట్లాడుతున్నారు, గ్రూప్ 3 కావాలని కొట్లాడుతున్నారు, గ్రూప్ 4 కావాలని కొట్లాడుతున్నారు. ఆ తర్వాత పవర్ సెక్టర్లో ఏఈలు కావాలని కొట్లాడుతున్నారు. ఆ తర్వాత హెల్త్ సెక్టర్లో కావాలని కొట్లాడుతున్నారు. ఇవన్నీ కొట్లాడుతున్నారు, ఇంతమంది కొట్లాడుతున్నారు. మరి అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయలేదా? లేకపోతే ఇన్ని రోజులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిన్ననే పనిచేసిందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇన్ని రోజులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పడుకున్నదా, లేకపోతే రేవంత్ రెడ్డి పడుకున్నాడా? ఇద్దరికి ఎవరు పడుకున్నారు అనేది మాకు తెలుస్తలేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పడుకొని ఉండాలి, అది లేకపోతే రేవంత్ రెడ్డి అన్న పడుకొని ఉండాలి. ఇద్దరికి అనుకోవచ్చు కదా, రిపోర్ట్ ఇచ్చారు అనుకోవచ్చు కదా. మరి ఆయన పడుకున్నాడు, రిపోర్ట్ ఇస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్ ఇస్తే ఇన్ని రోజులు మరి ఆయన పడుకున్నాడా? ఇప్పుడైతే రాజకీయ పార్టీలో అతీత శక్తులు అని చెప్తా ఉన్నావు. మరి ఆ రోజు నుంచి ఎవరేం చేసిండ్రు? సరే, దీనికైతే రాజకీయ శక్తులు. మరి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎవడాపిండ్రు? నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎవడాపిండు? మా చెల్లెమ్మలకు డిగ్రీ పాస్ అయిన ప్రతి చెల్లెమ్మ స్కూటీలు ఇవ్వకుండా ఎవడాపిండు?
10 లక్షల లోను వడ్డీలైన రుణాలు ఇస్తాను, అవి ఇవ్వకుండా ఎవడు ఆపిండు? ఉమ్. ఎవరు ఆపలేదు కదా. ఇదంతా ఆడలేక మధ్యలో కొట్టినట్టు, అంతేనా? ఆడలేక మధ్యలో కొట్టినట్టు ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడితే కొన్ని మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మీరు తెలంగాణలో నిరుద్యోగత తగ్గించే ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు జర్మన్ జపాన్ భాషలు నేర్చుకొని అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం అంటున్నాడు మంత్రి వివేక్ అంటున్నాడు. జర్మన్ భాష నేర్చుకోవాలి, జపాన్ భాష నేర్చుకోవాలని ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు. ఏం చెప్తారు దీనికి? అవన్నీ పనికిమాలిన మాటలు, అస్సలు పనికిమాలిన మాటలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ మాట ముందు వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే దాన్ని నిలబెట్టుకోమంటే, జపాన్ జర్మన్ భాషలు నేర్చుకోండి. ఇంగ్లీష్ భాష నేర్చుకున్న వాళ్ళు, ఆయన దృష్టిలో ఇంగ్లీష్ భాష మాట్లాడేటోళ్ళు ఏమంటారు, ఆడవై బాత్రూమ్లు కడిగినారు, ఈడవై బాత్రూమ్లు కడిగినారు అంటారు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు జపాన్ జర్మన్ భాష నేర్చుకుంటే కూడా అదే అంటాడు, నాకు జపాన్ జర్మన్ భాష రాదు. వివేక్ కూడా చెప్తున్నాడు అదే, జపాన్ జర్మన్ భాష రాదు. ఆడ జపాన్ జర్మన్లో పోయి వీళ్ళు ముందు గీడ తెలంగాణలో మీకు సరిగా లేదు చూడండి. ఇది తెలంగాణ అస్తిత్వం పైన కూడా ఒక రకంగా దాడి అన్నట్లే. ఎందుకు దాడి అంటే, మీరు గమనించండి, ఢిల్లీలో గొడవలు జరిగితే స్పందిస్తారు, కానీ తెలంగాణలో పిల్లలు కొడితే స్పందించరు. తెలంగాణలో నిరుద్యోగిత గురించి స్పందించరు, కానీ జపాన్ జర్మన్లో వీళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తారంట. మీరు ఇంకా మీరు క్లారిటీగా గమనిస్తే, ఢిల్లీలో రాహుల్ గాంధీ చిన్న ఇట్లా ముక్కు తీసుకపోతే స్పందిస్తారు, కానీ తెలంగాణ మేధావులను అరెస్ట్ చేస్తే స్పందించరు, తెలంగాణ మేధావుల పైన లాఠీచార్జ్ జరిగితే స్పందించరు, తెలంగాణ మేధావుల పైన ఏదైనా ఇష్యూ జరిగితే స్పందించరు, అరెస్ట్ చేసి జైల్లో పెడితే స్పందించరు. కానీ అక్కడ వాళ్ళకి స్పందిస్తారు, జర్మన్లో ఉద్యోగాలు చేసుకోవాలని స్పందిస్తారు. అంటే తెలంగాణని కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ, నేను మాట్లాడడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అస్తిత్వం పైన మెల్లమెల్లగా దెబ్బ కొడుతుందని నాకు అనుమానం వస్తుంది. అంటే ఒకవేళ నాకు తెలియక అడుగుతున్నా, ఇది సాధ్యమేనా? మన మంత్రులు, మన ముఖ్యమంత్రి జర్మన్ దేశంలో, ఆ జర్మన్లా జపాన్లా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందా? మోసపూరితమైన మాటలు వీళ్ళు చెప్తున్నా కదా, మీరు నమ్ముతున్నారా? అసలు నమ్మరు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం లేదు. మోసపూరితమైన మాటలు, అత్యంత మోసపూరితమైన మాటలు ఎవరైనా ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 2,50,000 ప్యాకేజ్ తోటి ఇప్పిస్తారంటే నెలకు. మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన మాటలు. మోసం అంటేనే కాంగ్రెస్. మరోసారి ఎవరైనా నిరుద్యోగులారా అనవసరంగా పోయి ఆ జపాన్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని మళ్ళీ మీరు టైం వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళ మోసం మాటలు ఎవ్వరు నమ్మొద్దు. అత్యంత మోసపూరితమైన మాటలు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు. ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద కూడా వాళ్ళు అది చేస్తున్నారంట, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎంపిక మీద, అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తులు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు కూడా మీ ప్రాంతానికి కూడా ఉన్నది కదా, మహబూబ్నగర్ బిడ్డవే నువ్వు, ఎట్లా ఉండబోతా ఉన్నది? అంటే ముగ్గురు మంత్రులు, ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ముగ్గురు మంత్రులు వేణుకుమారు 100 మాత్రలు మింగి సూసైడ్ చేసుకొని అక్కడ హాస్పిటల్లో ఉంటే ముగ్గురు మంత్రులు ఇప్పటివరకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు ఎవరు స్పందించలేదు ఇప్పటివరకు కూడా. యావత్ తెలంగాణకు తెలిసింది, యావత్ దేశానికి తెలిసింది, మనం మీడియాలో చూస్తున్నాం, కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు తెలియదు. ఆ తర్వాత ఓన్లీ ఇంటెలిజెన్స్ ఇక్కడ పనిచేయట్లేదు. ఇక ఈ విషయాల్లో ఇంటెలిజెన్స్ పనిచేయదు వాళ్ళకి. ఆ తర్వాత ఒక నిరుద్యోగి అంత ఇబ్బంది పడుతుంటే స్పందించారు, కానీ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఉద్యోగం కోసం ఇక్కడ చూడండి, అది కూడా డిప్టీ సీఎం విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ. అదే నేను చెప్పింది ఏంటంటే, ఒక సీఎం కాన్స్టిట్యున్సీ నేనై ఉండి నేను పోరాడుతుంటే అక్కడ ఉండే ఆ అబ్బాయి, అంటే అందరు ఒకే రకంగా ఉన్నారు. డిప్టీ సీఎం నియోజకవర్గం నేనై ఉంటే ఆయన ఎవరు, డిప్టీ సీఎం నియోజకవర్గం, కానీ స్పందించారు. మేము అరుస్తుంటే స్పందించారు, మా పైన లాఠీ చార్జ్ జరిగితే స్పందించారు, వీళ్ళు దేనికి స్పందించారు? కానీ మళ్ళీ వాళ్ళ ఉద్యోగం కావాలి కదా, ఎమ్మెల్సీ ఉద్యోగం కావాలి కదా, అందుకోసం కసరత్తు చేస్తారు వాళ్ళ కసరత్తు ఎంత చేసినా బరాబర్ చెప్తున్నాం, మాకు చేసిన మోసానికి, మాకు చేసిన నయవంచనకు బరాబర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఓడగొట్టి తీరుతాం. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఒకటి ఖమ్మం, నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఆ తర్వాత 2 మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలని బరాబర్ ఓడగొట్టి తిరుగుతాం. నిరుద్యోగుల సత్తా ఏందనేది కాంగ్రెస్ ప్రభుత్వం పతనము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నిరుద్యోగుల సత్తా ఏందనేది ఇప్పుడే నిరూపించి, అంటే ప్రత్యక్షంగా ప్రచారాలలో పాల్గొనబోతుండ్రా ఎట్లా? దాన్ని బరాబర్ మేమే నిలబెట్టుకుంటాం. మేమే నిలబెట్టుకుంటాం. ఇంకా కార్యాచరణ మేము అనుకోలేదు. లేదా ప్రతిపక్షానికి సపోర్ట్ ఇవ్వాలన్నా, లేదా మేము నిలబెట్టుకోవాలన్నా, అది లేకపోతే ఇంకెవరినైనా మేధావులు నిలబెడితే వాళ్ళకి ఇవ్వాలన్నా, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి అయితే అపోనెంట్ గా మీరు పనిచేస్తున్నారు, బరాబర్ పనిచేస్తాం. ఎందుకోసం అంటే, ఇంతకుముందు వాళ్ళని మా మెల్లు నొప్పిలేసిన మా భుజాల మీద ఎత్తుకొని మేము గెలిపించినాం. సీఎం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాం. అవును.
ఏంటి ఏం జరుగుతలేవా ఫోన్లు చేయడం కావచ్చు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని? నాకు ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు, జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే నేను అంత స్పందిస్తూ కూడా మళ్ళీ ఒకవేళ అట్లా చేసినా అట్లా స్పందిస్తూ కూడా, కాకపోతే చేయకపోవచ్చు, అంతవరకు రాకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి మీద. అవును, అక్కడ కూడా ఇంకో ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది బాగా చర్చ నడుస్తుంది. మరి ఆ క్రమంలో ఏమన్నా ఫోన్లు కానీ? నాకు ఇప్పటివరకు ఏం రాలేదు. వస్తే కూడా నేను దానికన్నా ఎక్కువ రేంజ్లో స్పందిస్తాను. నేను ఏం భయపడేది లేదు, బెదిరేది లేదు, ఎవరికి ఏం చేసేది లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన, భారత రాజ్యాంగానికి లోబడి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల కోసం మాట్లాడుతున్నా. మాకు ఇవ్వాల్సిన బాకీ ఇంకొక 1,82,000 బాకీ ఉంది, ఆ బాకీ కోసం మాట్లాడుతున్నా తప్ప నాకు పర్సనల్గా వాళ్ళతో ఏం శత్రుత్వం ఉండదు. అమ్మయ్యలని కాళ్ళేళ్ళు మొక్కించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించండి. మా బతుకులు మారుతాయి, మీరు ఇవాళ ఈ పెన్షన్ చూసుకుంటే రేపు మొత్తం మా కుటుంబమే నా మీద ఆధారపడి ఉంటుంది కదా, నాకు జీతం వస్తుంది, నాకు నెలకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ఉద్యోగం ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది మన కుటుంబానికి. కానీ అవ్వల కానించి మొదలు పెడితే మనల్ని కన్నా తల్లిదండ్రుల దాకా మనకు చెల్లెళ్ళు అక్కలు ఉంటే ఓటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం బదిలాడుకొని ఓట్లు వేయించుకున్నారు. మీరు ఈరోజు ఏంటి పరిస్థితి గ్రామాలలో? అదే పంచాయతీ పెడుతున్నారు, పంచాయతీ పెట్టిండ్రు. ఏం పంచాయతీ పెట్టిండ్రు మీరు గమనిస్తే ప్రతి దగ్గర చూస్తే నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పటికీ అంటాడు. అప్పుడు ఏమంటే టీవీలో ఒక అవ్వ ఉంటుంది, టీవీలో ఒక అక్క ఉంటుంది, టీవీలో ఒక అన్న వింటాడు, టీవీలో మా తల్లిదండ్రులు వింటారు. అప్పుడు ఏమవుతుంది, టీవీలో ఉన్నప్పుడు 70,000 ఉద్యోగాలు సీఎం ఇస్తే నువ్వు కొట్టుకోలేదు కదరా, ఆ రోజు ఓటేయమన్నా మేము ఓటేసినాం, చెప్పినలాగానే 70,000 ఉద్యోగాలు ఇచ్చిండు సీఎం, మరి నువ్వు కొట్టుకోలేదు కదరా అని చెప్పేసి మళ్ళీ మాకు పంచాయతీ పెట్టాలి. జరిగింది, ప్రాక్టికల్ గా జరుగుతుంది. మాకు పంచాయతీ పెట్టాలి, పంచాయతీ పెట్టాలనేదే సీఎం. ఇది పంచాయతీ పెట్టి మా ఇంట్లోతో మమ్మల్ని తిట్టిపోయలే, నీకు ఓటేపించిన పాపని కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఓటేపించిన పాపని మాకే పంచాయతీ పెట్టి మళ్ళీ మమ్మల్ని తిట్టించాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నట్టు ఒక కుట్ర. ఇది నిరుద్యోగుల పైన చేస్తున్నట్టు కుట్ర. ఇది ఎవరికి అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. నిరుద్యోగుల పైన సీఎం చేసిన కుట్ర ఇది. ఎట్లా ఉండబోతున్నది రానున్న రోజులలో? అంటే రానున్న రోజుల కన్నా కూడా చూడండి, నిన్న మొన్న ఒక పరిణామాలు జరిగినాయి, మీరు గమనించిందో లేదో. కాంగ్రెస్ పార్టీ అధినేతకు నీట్ విద్యార్థులకు సపోర్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ గీసుకుపోయిందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా ఏం చేసిండ్రు, ర్యాలీలు, నిరసనలు తెలిపిండ్రు. అదే కోడంగల్లో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద ఎత్తున నిరసన. ఒక్కసారి మీరు గమనిస్తే అశోక్నగర్ చౌరస్తాలో అడ్డంగా వాడేసి ఉరికి చిరుకిచ్చి ఆడపిల్లల్ని కొట్టినప్పుడు, మమ్మల్ని అడ్డంగా వాడేసి తన్నినప్పుడు, కొట్టినప్పుడు, అశోక్నగర్ చౌరస్తా ఎరుపెక్కినప్పుడు అప్పుడు మా రక్తం గుర్తురాలేదా ఈ మంత్రులకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? మాది రక్తము కాదు, ఓన్లీ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ రక్తమా? మాది రక్తం కాదా? మా రక్తం కళ్ళ కనవడలేదా? మమ్మల్ని అడగడిగిన తండ్రి అంటే తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కాదు, ఓన్లీ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచించాలి. అక్కడ జంజీ ఉద్యమం, అదే కాక్రోచ్కి సంబంధించినటువంటి ఉద్యమం చూసినాం. ఆ జిల్లా పురుగులు అందరూ కూడా వాళ్ళ మీద కూడా చాలా ఏమంటారు విస్తృతంగా ప్రచారం జరిగింది, వీళ్ళంతా ఫేకు అది ఇదని. ఎట్లయితే తెలంగాణలో మీ మీద జరుగుతుంది సేమ్ అదే రీతిలో వాళ్ళ మీద ఇంకా విపరీతంగా, మీకంటే విపరీతంగా వీళ్ళంతా ఇక్కడోళ్ళు కాదు అది ఇది అని చెప్పి చాలా ఇట్లాంటి అది జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి బయటకు వచ్చి నిరసనలు కావచ్చు, భారీ ర్యాలీ ఆ రోజు సాయంత్రం తీస్తే మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనపడాయి. అసలు ఆ ర్యాలీ తీయడాన్ని ఎట్లా చూస్తున్నావు నువ్వు? ఆ నిరసనలు కావచ్చు, తర్వాత విజయోత్సవ ర్యాలీలు కావచ్చు. నేను అదే చెప్తున్నా, ఇక్కడ ర్యాలీలు చేస్తే, మేము ర్యాలీలు చేస్తే 2 నిమిషాలు తీసుకుపోయి స్టేషన్లో పెడతారు, మేము ధర్నాలు చేస్తే 1 నిమిషం తీసుకుపోయి స్టేషన్లో పెడతారు. మనం ర్యాలీలు చేసుకున్నామంటే పర్మిషన్ ఇవ్వరు పోలీసు వాళ్ళు. కానీ 30 పోలీస్ యాక్ట్ ఉంటుంది వికారాబాద్ జిల్లా మొత్తం, 30 పోలీస్ యాక్ట్. అంటే దాంట్లో అసలు 100% కూడా ఎవరు కూడా 10 మంది కన్నా ఎక్కువ జమగూడదు, సభలు సమావేశాలు చేయొద్దు. కానీ ముఖ్యమంత్రి గారికి ఏమో ఆయన బంధుగలము అంతా తీసుకొని వస్తే, ఆయన కార్యకర్తలతో పేద ర్యాలీ తీసుకొస్తే కానీ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు 2 గంటలు పోలీసులు, అసలు కేసు పెట్టరు. నా డిమాండ్ ఏంటంటే బరాబరి 2 గంటలు ట్రాఫిక్ ఆపినటువంటి ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలి. మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడతారో ఆ రకంగా కేసు పెట్టి అరెస్ట్ చేసేది ఉండే. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చట్టం ఆయనకో రకంగా ఉంటుంది, నాకో రకంగా ఉంటుంది, మీకో రకంగా ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నేను ఇట్లా పని చేయలేను, పెద్దలకు ఒకలాగా పేదలకు ఒకలాగా చట్టం తీసుకురాలేను అని చెప్పి అల్లు అర్జున్ కేసు విషయంలో చెప్పిండు. మళ్ళీ ఇది రివర్స్ నడుస్తుంది. మరి ఇప్పుడు పని చేయదా? ఇప్పుడు అదే పోలీసు వాళ్ళని అడుగుతున్నా, అదే నేను డిమాండ్ చేస్తున్నా డీజీపీ గారిని, మరి దానిపైన ఎంక్వైరీ చేయండి. 30 పోలీస్ యాక్ట్ ఉన్న
అన్నప్పుడు ఎట్లా ఇది చేసిండు, ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు, దాదాపు గంట సేపు ఇది చేస్తే మరి మాకో న్యాయం ఉంటుంది, ఆయనకో న్యాయం ఉంటుంది, చట్టం అందరికి సమానమే కదా అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన డీజీపీ గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నా, దీనిపైన ఇమ్మీడియట్గా మీరు 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి, మరి మేము కూడా రేపు వెళ్ళి కొడంగల్లో మేము కూడా ఒక 5 రాష్ట్రాలు చేస్తాం, మాకు కూడా పర్మిషన్ ఇస్తారా 2 గంటలు? 2 గంటలు ఆ బస్సులో నాకు పర్మిషన్ ఇస్తారా? అంటే ఆయన ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది, ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్ర చేస్తే సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగదా? మేము చేస్తే ఇబ్బంది అవుతుందా? ఇది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత శాంతి భద్రతలకు లోబడి చేస్తాడు కదా. మేము ఏమైనా అరాచక శక్తులమా? మాకు కూడా శాంతి భద్రతలు, మేము కూడా చదువుకున్న వాళ్ళమే, ఆయన ఎంత చదువుకున్నా అంతకన్నా కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళమే. మేము కూడా శాంతి భద్రతలకు విఘాతం ఎప్పుడు కలిగించలేదు కదా. మీరు చూసినారు ఇన్ని రోజులు మేము అనేక ధర్నాలు రాష్ట్రోకలు చేసినాం, ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం ఎక్కడైనా కలిగించినట్టుందా? ఆ తర్వాత హైదరాబాద్లో చేసినాం. హైదరాబాద్లో చేసినప్పుడు కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఒక 2 నిమిషాలు అయితే గంటన్నర సేపు ఓ పెట్టుకుని బంధువులను తీసు తన అంటే ఆయనకు అసలు సంబంధం ఉందనుకోవచ్చా, ఎందుకు చేసింది అనుకోవచ్చా ర్యాలీ? అంటే జంజీ ఉద్యమంలో జంజీల పైన లాఠీ చార్జ్ జరిగిందని చేసిందంట. జంజీ ఉద్యమంలో రాహుల్ గాంధీ పైన అరాచకం జరిగిందని చేసిందంట. మరి ఆ అరాచకం తెలంగాణలో కూడా జరుగుతుంది కదా, ఆ అరాచకం నిరుద్యోగుల పైన జరుగుతుంది కదా, ఆ అరాచకం రైతుల పైన జరిగింది కదా, ఆ అరాచకం మేధావుల పైన జరిగింది కదా. మరి అప్పుడు కనవలేదా? ఇక్కడ భారత రాజ్యాంగం పనిచేయట్లేదా? ఇక్కడ ఓన్లీ వేరే రాజ్యాంగం ఏమైనా పనిచేస్తూ ఉందా? ఒకసారి ఇది ప్రభుత్వం కానీ ఇంకా మేధావులు కానీ ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కొడంగల్ ప్రజలు ముఖ్యంగా మనకు ముఖ్యమంత్రి మన బిడ్డ అవుతా ఉన్నాడు అని కొంత ఎవరికైనా మన కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్నికవుతున్నారంటే చాలా సంతోషంగా మన ప్రాంతం కూడా చాలా డెవలప్ అవుతుందేమో అని చెప్పి ఆశిస్తారు. ఉన్నదా నిజంగా డెవలప్మెంట్ కొడంగల్? అంటే ఇప్పుడు అవుతుందని అంటున్నారు, చూస్తున్నాము, చూద్దాం ఆ డెవలప్మెంట్ ఎంతవరకు వస్తుంది ఏం లేదనేది. కొంత డెవలప్మెంట్ అయితే అంటే రోడ్లు వేస్తున్నారు కానీ దాని మీద ఇంకా ఓన్లీ కంకరేసి పెట్టిన రోడ్లు చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే. ఆ డెవలప్మెంట్ ఇప్పుడు మీ కొడంగల్ వరకే పరిమితం అయిపోద్దా తెలంగాణ వ్యాప్తంగా? తెలంగాణ వ్యాప్తంగా అయితే మంచిగా ఉంటుంది ఆ డెవలప్మెంట్ అనేది. తెలంగాణ పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు కొడంగల్ బిడ్డగా చెప్పు? నాకైతే ఆ పరిస్థితులు కనబడట్లేదు. అది మొత్తం కూడా తెలంగాణ మొత్తం అయితే చాలా సంతోషిస్తుంటే ఒక కొడంగల్ బిడ్డగా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే డెవలప్మెంట్లో వ్యత్యాసం ఉండొద్దు, మొత్తం త్రూఅవుట్ తెలంగాణ డెవలప్ కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలనేది ఒక తెలంగాణ బిడ్డగా నా ఆకాంక్ష, అభిలాష. రేవంత్ రెడ్డి రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేసిండు, తిండి విషయం గురించి కూడా స్పందించగలిగేంత టైం కేటాయించుకొని ఐఎమ్ ప్యూర్లీ నాన్ వెజిటేరియన్, వీక్లీ 7 days ఓన్లీ 24 hours నేను చికెనే తింటా అని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ పిల్లలు ఒక పక్క గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ల వల్ల చాలామంది చనిపోయారు అని చెప్పి అనేక మంది మేధావులు మాట్లాడితే దాని మీద సమీక్ష జరపలేదు. ఇటు నిరుద్యోగుల విషయంలో కూడా అంతే ఉన్నది. వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయిన విద్యార్థులకు కూడా ఎప్పటివరకు స్పందించలేదు. 5 రూపాయల భోజనం మీరు 5 రూపాయల భోజనం 5 రూపాయల భోజనం తింటున్నటువంటి నిరుద్యోగుల మీద కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఈ తర్వాత ఈ వ్యాఖ్యలను చూస్తే ఎట్లా ఏమనిపిస్తుంది, ఎట్లా చూడొచ్చు దీన్ని? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను 7 రోజులు నాన్ వెజ్ తింటా, తినుకో నువ్వు, కానీ నేను వద్దన్నాను, నువ్వు ఏమన్నా తిను బంగారం తిను వెండి తిను మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంది ఉద్యోగాలు, మా పిల్లలకు కావాల్సింది ఏంది క్వాలిటీ భోజనం. ఎవరికి గురుకులలో ఉన్నటువంటి పిల్లలకు క్వాలిటీ భోజనం కావాలి. సరే మేమంటే పెద్దోళ్ళము 5 రూపాయల భోజనం తిన్నా కూడా ఇదవుతుంది. ఆ పిల్లలు సరైన తిండి తినకుండా ఫుడ్ పాయిజన్కి అయితే రేపు తెలంగాణ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, తెలంగాణలో ఉన్నటువంటి బలం నాశనం అయిపోతుంది. ఇది కూడా ఒక రకమైన కుట్రని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అటువంటి నాశనం కాకుండా, దాని నాశనం కాకుండా ఉండాలంటే చాలా బలవర్ధకమైన ఆహారం పెట్టాలి. నువ్వు ఎట్లా 7 రోజులు తింటున్నావు కదా, ఆ పిల్లలకు 4 రోజులు పెట్టు నాన్ వెజ్. పోయిందేముంది, ఇంకో 1000 కోట్ల బడ్జెట్ పెంచు. ఎవరికి పెడుతున్నావు? మన పిల్లలకి పెడుతున్నావు, మన తెలంగాణ పిల్లలకు పెడుతున్నావు, తెలంగాణ భవిష్యత్తుకు పెడుతున్నావు అనుకుని పెట్టేసి నేను విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తా అంటే, మార్పు అంటే నేను ఏమనుకున్నా అంటే ఇంకేదన్నా కొత్తగా చేస్తాడేమనుకున్నా. మార్పు అంటే ఏంది, మంచిగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఫుడ్ పాయిజన్ చేస్తాడని. అంటే మంచిగా ఉన్న దాన్ని తీసుకొచ్చి మీరు గమనిస్తున్నారు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాకుండా గురుకులాలు ఉన్నాయి కదా. గతంలో నాకు తెలిసి ఒక 1 year క్రితం ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏమని వచ్చింది, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గురుకులాలు ఏది అద్దెకున్నాయి, నేను కట్టిపిస్తాను సొంత భవనం. ఇప్పటివరకు ఒక్కటన్నా కట్టించింది ఎక్కడైనా?
అంటే ఉన్నాయే బంద్ అయిపోతా ఉన్నాయి. చెప్పిండు కదా మన 24,000 స్కూల్ బంద్ చేస్తాను అంటే ఈ రకంగా విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తుంటే నాశనం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది ఇంకా ఎంతైతే ఫ్యూచర్లో ఇంకెంత దారుణ పరిస్థితి. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫిట్ ఆర్ అన్ఫిట్ ఏంటి ఒక మాటలో? నాకు తెలిసి అన్ఫిట్ అనిపిస్తుంది. అన్ఫిట్ అంటే నేను ఇంత కమిట్మెంట్ చేస్తున్నా, మీరు రాజీనామా ఎందుకు కోరుతున్నారు, నేను రాజీనామా చేయాలన్నా ఇంత కమిట్మెంట్? అంటే అంతమంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు దాన్ని బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, బాధ్యత వహించాలన్నప్పుడు నీకు విద్యాశాఖ మంత్రి ఉన్నావు, నీవు రాజీనామా చేయాల్సిందే. తెలంగాణలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నావు, హోంశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిందే. ఇవన్నీ కనబడట్లేదా? బాధ్యత అంటే ఉపాధ్యాయులందరినీ ప్రమోషన్లు ఇప్పించిన నేను వచ్చిన తర్వాతనే అందుకు నేను రాజీనామా చేయాలని అంటున్నాడు. ప్రమోషన్లు ఒకటే కాదు కదా, విద్యాశాఖ అంటే ప్రమోషన్లు ఒకటే కాదు కదా, గ్రౌండ్ లెవెల్ ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చాలి కదా. ఆ తీర్చినప్పుడు 1000 కోట్లు మొన్న ఉస్మానియా కేటాయించిండు విద్యాశాఖ మంత్రిగా. ఎక్కడ కేటాయించిండు? ఓన్లీ పేపర్లలో కేటాయించిండు. చెప్పిండు కదా, చెప్పి అదే రోజులలో ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం ఒకటే. ఇక్కడ చూడండి 2 లక్షల ఉద్యోగుల కానుంటే ఇప్పటి వరకు చెప్పడం ఒకటే, కానీ ఇక్కడ చేతలు లేవు. అరే ప్రొఫెసర్లు సైతం పొగుడుతుండే మొత్తం ఈయన విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అదే నాకు అర్థం కాదు ఏంటంటే మేధావి వర్గం ఎప్పుడు కూడా ఒక పార్టీకి ఒక వ్యక్తికి పోవడం నేను ఎప్పుడు చూడలేదు. ఈ తెలంగాణలో కొత్త ట్రెండ్ నడుస్తూ ఉంది. అసలు ఎందుకు ఆ ట్రెండ్ నడుస్తుంది, దేనికోసం నడుస్తుంది అనేది ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా ప్రొఫెసర్లు అంటే నాకు తెలిసి సరే కేటాయించడం చాలా సంతోషకరం అని చెప్పి నా ప్రొఫెసర్లను చూసిన, కానీ ఏదో పెద్దగా పోవడము మరి భజన చేయడం ఎందుకు ఇంత మేధావిగా వర్గంగా ఉండి కొంతమంది ప్రొఫెసర్లు నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. దాన్ని నేనైతే ఒక తెలంగాణ బిడ్డగా జీర్ణించుకోలేకపోయినా, ఆ రోజు కూడా జీర్ణించుకోలేకపోయినా, ఈరోజు కూడా కొంచెం ఇప్పటికి కూడా ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మరి పోయిన వాళ్ళందరూ కూడా 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయని చెప్తే బాగుంటుంది. ఆ పోయిన ప్రొఫెసర్లు అందరూ కూడా 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయని చెప్తే బాగుంటుంది. అయితే యాక్చువల్గా ఒక క్వశ్చన్, యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. కొడంగల్ బిడ్డగా రేవంత్ రెడ్డి మొన్న ఏం చెప్పిండంటే, నేనైతే మిడిల్ క్లాసే, ఇంకా మన మిడిల్ క్లాస్ జీవితాలు ఎట్లుంటాయో మీకు తెలిసే కదా అని చెప్పి మాట్లాడాను. అయితే దీని మీద ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఇంతకుముందు ఈయన మాట్లాడినటువంటి మాటలు, నేను మా తాత పోలీస్ పటేల్, ముత్తాత పోలీస్ పటేల్, ఏంది అసలు నిజంగా ఒక కొడంగల్ బిడ్డగా మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా, నిజంగా మిడిల్ క్లాస్ ఆయన మా ప్రాంతానికి వలస వచ్చిండు. మా ప్రాంతం కదా అది. రేవంత్ రెడ్డి నేను నా కొడంగల్ బిడ్డగా, వాస్తవానికి కొడంగల్ నీళ్ళు తాగి కొడంగల్లో పుట్టి కొడంగల్ నియోజకవర్గంలో ఉండి పెరిగింది, చదువుకున్నది మేము. ఆయన కొడంగల్కు వలస వచ్చిండు. ఆయన కొడంగల్ కాదు, ఆయన కలవకుర్తి. ఆయన కలవకుర్తి నుంచి వచ్చిండు. మళ్ళీ ఆ కలవకుర్తిలోని అడగాలి, అక్కడ 2000 ఎకరాలు ఉన్నాయా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన 4 కార్లలో తిరుగుతుండే. ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి కూడా 4 కార్లలో తిరుగుతుండే. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి కూడా నాకు ఎప్పుడు మిడిల్ క్లాస్ గా అనిపించలేదు. అంటే మిడిల్ క్లాస్ అంటుండు, మళ్ళీ తర్వాత వారానికి 7 రోజులు నేను 24 hours. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు 7 రోజులు చికెన్ తినాం. మేము 7 రోజులు చికెన్ తినాం. ఒక సండే తెచ్చుకుంటాం, లేకపోతే కూడా తెచ్చుకోము. అట్లే ఉంటుంది కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీరు నేను అందరం కూడా ఒక సండే తెచ్చుకుంటాం, లేదంటే లేదు పట్ట ఏం చేద్దాం అనుకుంటాం. మనం అది కూడా ఒకటే పూట చికెన్ తింటాం. మళ్ళీ నైట్ ఏమవుతుంది, పచ్చి పులుసు ఇంత పులుసు వేసుకొని తిని ఇదవుతాం. అది లేకపోతే ఏదైనా యాక్సెప్ట్ చేస్తలేరా అవార్డుని? లేదు చేయట్లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటే ఏంది, నాకు తెలిసి మిడిల్ క్లాస్ అంటే ఏంది, ఒక చాలని బతుకులు. అంటే నెల వచ్చిందంటే రెంట్ ఎట్లా కట్టాలి, నెల వచ్చిందంటే ఈఎంఐ ఎట్లా కట్టాలి, నెల వచ్చిందంటే ఇంకా ఏది ఎట్లా చేయాలనేది మిడిల్ క్లాస్ బతుకులు. అంటే చాలని బతుకులు. కానీ అక్కడ నాకు ఎక్కడ అట్లా కనిపించలేదు. ఆయన ఎప్పుడు అంటే నేను చూసినప్పటి నుండి కూడా. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి మిడిల్ క్లాస్ అయితే మరి మీ క్లాస్ ఏంది, నా క్లాస్ ఏంది, ఎట్లా దాన్ని మైనస్ క్లాస్ అనాలి మనది మైనస్ క్లాస్, -100, -200 క్లాస్, -200 క్లాస్. ఎందుకంటే ఆయనే మిడిల్ క్లాస్ అయినప్పుడు మొన్న ఏదో 30 కోట్లు 40 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అదే ఆయన ఆస్తులు అని చెప్పేసి ఏదో పేపర్లో వచ్చింది. అంటే సీఎంల ఆస్తులు అనేది చూస్తే మళ్ళీ 30 కోట్లు అయితే మిడిల్ క్లాస్ అంటే 30 రూపాయలు బ్యాలెన్స్ లేనట్టు మనలాంటి ఏం కావాలనేది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. నిజంగా ఇప్పుడు మేము పోయినాం అనుకో, మేము అక్కడికి ఇప్పుడు సెంట్రల్ లైఫ్ అనుకో 5 రూపాయలు భోజనం తింటాం. అంటే మేమేంది పరిస్థితి అనేది, అదే -10, -100, -200 క్లాస్ మనం అందరం కూడా. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకో, నిరుద్యోగ యువత ఇక ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ నిరుద్యోగాన్ని తగ్గించాలి, మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడబోతున్నారా, లేకుంటే ఇక అయిపోయింది మన టర్ము, ఉద్యోగాలు అడిగే పరిస్థితుల్లో లేదు, ఇక ఖచ్చితంగా ప్రభుత్వం మీద యుద్ధానికే సిద్ధమై కూర్చున్నారా?
1,82,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు. మా బాకీ మాకు తీర్చాల్సిందే, మా అప్పు మాకు తీర్చాల్సిందే. దానికోసం బరాబరి కొట్లాడతాం. అంటే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదు కదా, ఇంకా 1.5 year ఉన్నది. ఇప్పుడు అదే ఇప్పుడు మీరు చూడండి, ఈ 7,400 ఇస్తున్నప్పుడు కూడా మేము అదే చెప్పినాం. దానికి గ్రౌండ్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఇదంతా ఇప్పటివరకు దాదాపు 1.5-2 years ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ బోర్డు ఏమైనా తప్పిదాలు చేసినా అనుకో, మళ్ళీ పిల్లలు కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. సో ఇదంతా ఏమైతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి. అందుకే నువ్వు ఇచ్చేదేదో ఇమ్మీడియట్గా 19,000 ఇస్తే ఆ 19,000కు ప్రిపేర్ అవుతారు పిల్లలు. అది ఏదైతుందో ఒక నోటిఫికేషన్లో 19,000 ఇచ్చిన అనేది ఏదవుతుంది. అదే కాకుండా మీకు ట్రైనింగ్ ప్రాబ్లం అంటారు కదా, ట్రైనింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ 7,200 ఒక దఫా, 7,400 2 దఫాలు ఇవ్వడం కన్నా ఒకే దఫా ఇచ్చి 2 దఫాలు పెట్టండి. ఒకవేళ ట్రైనింగ్ ఇదైతే 2 దఫాలుగా పెట్టండి. కొంతమందిని మొదటి దఫా పెట్టి ఇంకొంతమందిని 2వ దఫా పెట్టండి. ఇదంతా ఆడలేక ఇది చేసినటువంటి పరిస్థితి, వీళ్ళు చేయలేక. నాకు ఇంకొకటి మీకు యాక్చువల్లీ నాకు అప్పుడే అందాం అనుకున్నా, వీళ్ళది ఎట్లుందంటే పరిస్థితి మొగును కొట్టి మొత్తుకున్నలాకుంది. మొగును కొడుతుంది ప్రభుత్వం తీరు. భార్య మొగును కొడుతుంది, మళ్ళీ ఆమెనే మొత్తుకుంటుంది. అట్లుంది పరిస్థితి. ఎట్లుందంటే మమ్మల్ని కొడుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ మళ్ళీ మేము ఏదో ఇది చేసినామని జంజీలకు సపోర్ట్ చేస్తుంది. మొగును కొట్టి మొత్తుకున్న తీరు ఈ ప్రభుత్వం ఉంది. ఆ తీరుని బంద్ చేసుకొని నిజంగా పరిపాలన పైన అవగాహన పెంచుకొని, నిజంగా నిరుద్యోగ సమస్య పైన అవగాహన పెంచుకొని, నిరుద్యోగ విధానం పైన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అవగాహన పెంచుకొని మాట్లాడి, ఎందుకు అది కూడా చెప్తున్నా అంటే, ఒక మంత్రి 60,000 అంటాడు, ఇంకో మంత్రి 70,000 అంటాడు, ఇంకో మంత్రి 90,000 అంటాడు, ఇంకో మంత్రి 1,00,000 అంటాడు. అంటే ఒక్క ఉద్యోగం అనేది ఒక జీవితం. మీరు అడ్డదిడ్డంగా పెంచుకుంటూ పోతే మా మనుషులు గాయపడా, మేము మనుషులం ఇబ్బంది పడమా? అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు అవగాహన రాహిత్యంతో కాకుండా అవగాహనతో మాట్లాడాలని చెప్పేసి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కోరుతా ఉన్నాం. దాంతోపాటు వీరిచ్చే ఈ 1,82,000 నోటిఫికేషన్లో మొదటి దఫాగా 19,000 ఉద్యోగాలు బరాబర్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాబో కాలంలో తప్పకుండా సెక్రటరియట్ ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం. అది కూడా 1,00,000 మందితో ముట్టడిస్తాం. ఒకరు తగ్గకుండా. లెక్క పెట్టుకోమను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చి లెక్క పెట్టుకోమను. అటువంటి ఉద్యమాలు జరగబోతున్నాయి. అట్లా జరగబోతే అంతకన్నా ముందే మేల్కొని ఉద్యోగాలు ఇస్తే మంచిది. అట్లా జరగబోయే ప్రతి దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మంత్రులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డికి అట్లే మంత్రివర్గానికి ఉన్న టైము, అంటే అనేక విషయాల మీద స్పందించడానికి ఉన్నటువంటి టైము, ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటేనో అందులో ఆ పేపర్లో పేర్లు మెన్షన్ చేసి ఆ సూసైడ్ నోట్ రాస్తే కూడా కనీసం స్పందించకుండా అట్లా దున్నపోతు మీద వాన కురుస్తున్నట్టుంది ప్రభుత్వం తీరు. ఖచ్చితంగా నిరుద్యోగుల మీద ఎటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఇట్లనే ఇదే వైఖరి ఇంకా కొనసాగిస్తా అంటే మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో అసెంబ్లీ ముట్టడికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. అది కూడా 1,00,000 మందితోటి అసెంబ్లీని ముట్టడిస్తాం అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది.